హాయ్ అమ్మ. హాయ్ వరలక్ష్మి. నెక్స్ట్ ఏపీలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, జరగబోతున్నాయి కదా ఒక 2-3 నెలల్లో. ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు ఏపీలో సీఎం? వస్తారు అంటే ప్రతి ఒక్కరికి రైతు బిడ్డ ఆకలితో ఏడుస్తున్నాడు కాస్త. ఎందుకంటే అన్ని పనులు వస్తున్నాయి. జగన్ గారు చేసే పనులన్నీ కూడా కొంతమందికి వస్తున్నాయి, కొంతమందికి రావటం లేదు. కాకపోతే ఏంటంటే ఈయన పెట్టే పథకాలు ఏంటంటే పనిచేసే వాళ్ళు కూర్చుంటున్నారు. తక్కువ వాళ్ళు పని చేయడం వల్ల దానికి డిమాండ్ పెరిగిపోతుంది. అంటే ఈ రేట్లు పెరిగిపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. పేదవాళ్ళ నిర్మూలన జరిగింది అని అంటున్నారు కొంతవరకు. అవును, పేదవాళ్ళ నిర్మూలన జరిగింది. కానీ అవి కొంతవరకు వస్తున్నాయి, కొంతవరకు ఆగిపోతున్నాయి అండి. ఎందుకంటే దూర ప్రాంతంలో ఉండే వాళ్ళు ఇప్పుడు అక్కడ పంటలు పండగ చాలామంది బయటకు వచ్చేస్తున్నారు. సో రాజకీయ నాయకులు అయిన వాళ్ళు అక్కడే ఉంటున్నారు కాబట్టి వచ్చే వాళ్ళకే వస్తున్నాయి తప్ప ఈ దూర ప్రాంతం వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్లు ఇవ్వటం లేదు. ఈ ఇవ్వకపోవడం వీళ్ళు ఏంటంటే ఒక ఇల్లు అవనియండి, ఒక స్థలం అవనియండి, ఏదైనా వాళ్ళే కుటుంబీ అయిపోతున్నారు తప్ప పాపం పేదోళ్ళకి ఇక్కడ పని చేసుకొని రూపాయి డబ్బులు ఇచ్చేసుకుంటున్నారు. ఎలక్షన్లు వచ్చే టైంకి ఓట్లకు మాత్రం వచ్చేయండి అని టికెట్ బుక్ చేసుకొని తీసుకెళ్ళి పోయించుకుంటారు. ఓట్లు వేయించుకోవడం మాత్రం అందరూ వేస్తారు, ఓటు ఒక ఉండాలి కాబట్టి. అది లేకపోతే ఏటు రావుగా. నవరత్నాల ద్వారా ఏమైనా అందలేదంటారా మరి? అందలేదని అంటే అందుతున్నాయి, కొన్ని అంతే కొన్ని అందలేదు. ఇప్పుడు సభ్యులు కుటుంబంలో ఒక 6 ఉన్నారు అనుకో, ఇది యథావిధిగా వచ్చేది ఏది పింఛని అనేది అది స్టార్టింగ్ నుండి వస్తుంది. సో ఇప్పుడు ఈయన కొత్తగా పెట్టాడు కాబట్టి ఆ పనులు కొన్ని వస్తున్నాయి, కొన్ని రావటం లేదు. వాలంటీర్లు ఏముంది, వాలంటీర్లు అన్ని మనం ఎత్తుకుంటే వాళ్ళు వెనకతలు వచ్చి తానని సంతకాలు పెడుతున్నారు. ప్రజల వద్దకే పాలన మొత్తం అంటే వాలంటీర్ల ద్వారా, ఈ సచివాలయాల ద్వారా డైరెక్ట్గా ఇంటికే వస్తున్నాయి అన్నీ అని అంటున్నారు. వస్తున్నాయి, పింఛనీళ్ళు నడలేని వాళ్ళకి తీసుకొచ్చి ఇస్తున్నారు, రేషన్ ఇస్తున్నారు, నో ప్రాబ్లము. ఇలాంటివన్నీ సివిల్ అన్నీ కూడా జరుగుతున్నాయి. కానీ కృష్ణ పరిస్థితిలో ఉన్న వాళ్ళకి అందవలసినవి అందకుండా జరగకుండా ఆగిపోవడం వల్ల నష్టపోయేది రైతు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇల్లు లేనివాడికి ఇల్లు ఇవ్వాలి. కానీ 4-5 ఇల్లు ఉండి వాళ్ళ బాబు ఉంటే వాళ్ళ కొడుకు వచ్చేంచి మరో 4 ఇల్లు కట్టుకుంటున్నాడు వీడి వల్ల. దీనివల్ల నష్టపోయి ఇప్పుడు రైతు అనేది గుడిసెలో ఉంటున్నాడు, ఆ గుడిసెలోనే ఏడుతున్నాడు. ఇప్పటికీ చూడండి ప్రతి పల్లెలోనికి ఇంకా గుడిసెలు ఉన్నాయి. ఆయన వచ్చిన తర్వాత గుడిసెలు లేకుండా ఒక కూర చూపించండి నాకు. మరి ఉన్న వాళ్ళే మరి 10 దేశాలు అంటూ ఇప్పుడు 15 లక్షలు మేము లాస్ అయిపోయామంటే మేము హైదరాబాద్ వచ్చాం. ఇప్పుడు ఆ పంట పొలాలు గట్ట శుభ్రంగా ఉండి మా రైతు నష్టపరిహారం మాకు ఇచ్చినట్టయితే మాకెందుకు వస్తుంది, మేము ఎందుకు ఇక్కడికి వస్తాం చెప్పండి. విద్యాపరంగా, ఆరోగ్యపరంగా అభివృద్ధి జరిగింది అంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టడం అలాంటివి చేసాం కదా అని అంటున్నారు. జరుగుతున్నాయి సివిల్, నేను చెప్పాను కదా సివిల్ వర్క్స్ అన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. టీచర్స్ ఏంటి ఎవ్రీబడి సెన్సిటివ్గా చేస్తున్నారు, చాలా బాగా చదువులు చెప్తున్నారు. ఫుడ్ కూడా మెటీరియల్ అంతా బాగానే ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ పెద్ద ఫండ్స్ అంటే మనిషి బ్రతకాల్సిన బ్రతుకు, ఇల్లు, ఒక పొలం, ఓ బ్రతుకు అనేది భోజనం అది అందాలేనంటే రైతుకి సరైనది అందాలి. మనకి మదుపులు తగ్గాలి, రేట్లు కొద్ది తగ్గాలి. ప్రతి ఒక్కటి దాని మీద వేసుకుంటే మేము వేసిన ఓటుకినో ఈ డబ్బులకి సరిపోతుంది. అది ఇంతకుముందు చంద్రబాబు హయాంలో ఇన్ని పథకాలు పెట్టలేదు, మేమే పెట్టాము, మేమే ఎక్కువ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసామని అంటున్నారు కదా. ఆయన పప్పు అన్నంతో పెట్టినా సరే కడుపు నిండింది. మనం బిర్యానీ తింటేనే కడుపు నిండదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనిషికి కావాల్సింది ఆకలి కావాల్సింది ఏముంది, అన్నము, పప్పు, కూర, దట్స్ ఇట్. ఏ మనిషికైనా కడుపు నిండాలని అనుకుంటా. బిర్యానీ మేము పెట్టామని అంటే ఆ బిర్యానీ ఎవడ తింటున్నాడు, ఆ బిర్యానీ ఆ నాయకులే తింటున్నారు. ఈ పైన ఉన్న వాళ్ళకి ఏమైనా వచ్చాయా? 175 సీట్లకి 175 సీట్లు కంపల్సరీగా మాకే వస్తాయని మళ్ళీ ఒకసారి చెప్తున్నారు. దాని గురించి 175 సీట్లు నడిచానంటే వస్తాయి నడిచిన అనుకుంటే అది ప్రజల చేతుల్లో ఉంది. వాళ్ళు అమాయకులు అయిపోయి ఎటుకాసంటే కొంతమంది తాగుముచ్చిన కొడుకులు ఉంటారు. వీడు సీసా ఇత్తి ఈడికేసి వెళ్ళిపోతాడు, 2 సీసాలు ఇస్తే అటు వెళ్ళిపోతాడు. అది పక్కన పెట్టండి. సరైన నాయకత్వంతో సరైన ఆలోచన పడిన వాళ్ళు అయితే పక్కాగా కొంతమంది మాత్రం ఎటే వేస్తారు. ఈ 5 ఏళ్లలో మీకు నచ్చిన 3 మంచి పాయింట్లు ఏంటి, నచ్చని 3 పాయింట్లు ఏంటండి వీళ్ళ పాలనలో నచ్చినవి ఏంటంటే తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియం నేర్పుతున్నారు జగన్ గారు. ది బెస్ట్ ఆఫ్ ఆల్ యూత్ పైకి రావాలనేసి ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో ఇంగ్లీష్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా సరే ఇంగ్లీష్ ఉంటుంది కానీ తెలుగు పెద్దగా ఏం లేదు యూజ్. సో అదొకటి. ఫుడ్ మెటీరియల్ ఇంతకుముందు ఏ కులిపోయినాయో ఏ పురుగు పట్టేసినాయో ఇచ్చేవారు. దాన్ని ఎంక్వైరీ చేస్తూ చక్కగాను అన్నీ కూడా ఫుడ్ అంతా బాగుంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ నెంబర్ 1 క్వాలిటీ, అది బాగుంటుంది. నెక్స్ట్ ఏంటంటే పాలనలో ఏంటంటే రోడ్లు వేశారు, అన్ని సంస్థలు బాగున్నాయి. ఏ దానికైనా సరే ఆ పింఛనీళ్ళు కూడా కరెక్ట్గా ముసలి వాళ్ళకి ప్రత్యేకంగా
ఈ 45 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి ఇవన్నీ పెద్దగా రావటం లేదు, కానీ ముసలి వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తున్నాయి. అది ఓకే. సింగిల్గా వస్తున్నాను, మిగతా వాళ్ళు పార్టీతో కుమ్మక్క అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు పొత్తుతో వస్తున్నారు, ఒక్కనే వస్తున్నాను అంటున్నారు. వాళ్ళు వస్తున్నా అన్నారా? వాళ్ళు వస్తున్నారు అని అంటే రావచ్చు, ఎంతమంది అని రావచ్చు. ఇప్పుడు షర్మిల మేడం గారు పోతారని తెలిసి కాబట్టి కలిసి వస్తున్నారు అంటున్నారు. ఓడిపోతున్నారండి. ఎందుకు ఓడిపోతారండి? ఇంతకుముందు ఒక రామారావు గారు, రాజశేఖర రెడ్డి గారే ఉండేవారు పాలిటిక్స్కి. ఇప్పుడు ఇంతమందిని తీసుకొచ్చారు. ప్రజానాయకత్వమే కదా అంతా కూడాను. ఈ నాయకత్వంలోని ఇంతమందిని తీసుకొచ్చి నేను వస్తానంటే ఎటు వస్తారు, దేనికి దేయేస్తారు? ప్రజలు ఎటైనా ఒక కన్ఫ్యూజ్ అనేది ఒకటి ఉంటుంది కదా. ఆ కన్ఫ్యూజ్ లేకుండా ఎవరు వస్తారు అనేది ముందుకుంటే ఆ ఓట్లు 3 వంతులు ఎవరికి వస్తుందో వాళ్ళు ఎవరు విన్ అవ్వచ్చు. సో ప్రజలు మాత్రం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నది బాబు గారికి. కంపల్సరీగా బాబు వస్తారంట. Sure. Yeah.